శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొక చక్కటి దినంలో మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు కల్పించినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం సమర్పించుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి దినములో ఒక గొప్ప విషయాన్ని మేము మధ్యలో పంచుకున్నాను. భక్తుడైనటువంటి దావీదు గారు విలువైనటువంటి వస్తువులు సమకూర్చినప్పుడు తన కుమారుడైన సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టిన విషయాన్ని మీ మధ్యలో చెప్పాను. అదేవిధంగా ఈ రోజులో మన ఇల్లు కట్టుతున్నప్పుడు నిషేధింపబడిన రాయిని పునాది రాయిగా వేస్తాడు అని చెప్పాను కదండి. అయితే దేవుడు మిక్కిలి విలువగల రాళ్లతో పట్టణమునకు పునాదులు వేశాడు. ఇక ఇల్లు దేనితో కట్టబడుతుంది అంటే స్వచ్ఛమైన బంగారము. అవును, ఈరోజు రాయితో కట్టాలంటే ఎంతో కష్టపడుతున్నాం. నా కొరకు ఒక విశాలమైన ఇంటిని దేవుడు బంగారంతో కడుతున్నాడు అంటే ఎంత గొప్ప ఆశ్చర్యకరం కదండి. మనమంటే దేవునికి ఎంతో గొప్ప ప్రేమ కదండి. అవును, నేను బంగారంతో నా ఇంటిని కట్టుకోవాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించేయండి. అర్హత లేనటువంటి మనకు ఇంత అర్హత రావటానికి గల కారణం ఏంటి? అదే దేవుని కృప. ఇక దేవుని యొక్క పట్టణమైనటువంటి ఆ రాజ వీధులు ఎలా ఉన్నాయంటే స్వచ్ఛమైన బంగారంతో ఆ వీధులన్నీ కూడా నిండబడి ఉన్నాయి. ప్రియులారా, 100 రూపాయల కాగితము మన కాళ్ళ కింద పడినట్లయితే కనుక ఎంతో జాగ్రత్తగా తీసుకొని కళ్ళకు అద్దుకొని పాకెట్లో పెట్టుకుంటాం కదండి. ఇక బంగారమే మన కాళ్ళ కింద ఉంది అంటే ఇంకెంత ధన్యత కలిగినటువంటి జీవితం అందండి. అయితే దేవుడు నా కొరకు, నీ కొరకు, మన కొరకు బంగారు వీధులను ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎలా వర్ణించగలనండి. దేవుని కృప మన పట్ల ఎంతగా వివరించగలము చెప్పండి. అయితే ఆ దేవుని కృపను కోల్పోయినట్లయితే కనుక మనము విలువలేనటువంటి వారము అవుతాం. అందుకే మనము దేవుని కృపను తప్పకుండా కాపాడుకోవాలి. దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విలువైన అమూల్యమైన వాటిని అనుభవించాలి. ఈ లోకంలో మనం నిషేధింపబడిన వారమేమో, కానీ పరలోకములో దేవునికి ఉపయోగపడిన పునాదు రాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ లోకంలో మేము నిషేధింపబడ్డామేమో, కానీ పరలోకంలో మీరు మా కొరకు నిర్మించినటువంటి బంగారు వీధుల్లో బంగారం కలిగిన వెలగల ఇండ్లలో మేము ఉండబోతున్నాం. అట్టి కృప ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.